బీసీలకు న్యాయం టీడీపీతోనే సాధ్యమని, బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అని బీసీ నాయకులు గర్జించాలని కృష్ణబలిజ సేవా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, టీడీపీ బీసీ సాధికారత కమిటీ డైరెక్టర్ గంటా త్రిమూర్తులు అన్నారు. గుంటూరులో జరుగుతున్న జయహోత్సవకు భీమవరం శ్రీనివాస థియేటర్ సెంటర్ నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు గంటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో సుమారు 118 మంది టీడీపీ జనసేన శ్రేణులు ర్యాలీగా ట్రైన్ కార్లలో వెళ్లారు. ఈ విధంగా త్రిమూర్తులు మాట్లాడుతూ జయహోత్సవలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం ఆనందకరమని, అలాగే బీసీలంతా ఐకమత్యంతో టీడీపీ జనసేన అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నారని, ఏ ఒక్క వర్గానికి సమన్యాయం చేయడం లేదని విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశేనని, 5 ఏళ్లలో రాజధాని లేకుండా జగన్ ప్రభుత్వం పరిపాలన సాగించారని, వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వమే అని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి జనం సిద్ధంగానే ఉన్నారని, బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఎటువంటి నిధులు ఇవ్వకుండా జగన్ బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గంటా నాగలక్ష్మి, యలమంచిలి శ్రీనివాసరావు, విన్నకోట వినాయక్, కాప అమర్బాబు, గొలగాని దుర్గారావు, తిప్పాబల ముత్యం, గంజి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకి 100 కులాల్లో సుమారు 55-60 కార్పొరేషన్లు అని చెప్పడం ఈ అధికార పక్షం ఏ ఒక్క కార్పొరేషన్లో కానీ ఏ ఒక్క కులానికి కానీ లబ్ధి పొందింది లేదు. కేవలం అధికార పక్ష కార్యకర్తలకి జీతాలు అవ్వడం తప్ప ఈ ఒక్క బీసీల కులాల నుంచి ఏ ఒక్క కులానికి కానీ ఏ ఒక్క రూపాయి కొని ఇవ్వడం లేదు. ఇది వచ్చిన అడిగితే పట్టించుకోకుండా ఉండడం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇబ్బంది పడడం తప్ప చేసింది దొరికిందే లేదు. ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ ఒక్క మన రాష్ట్రం ఎంత దిగజారిపోయిందంటే మనందరికీ కళ్ళ ముందే కనబడుతుంది. ఎందుకంటే మనకు అమరావతి లేదు, పోలవరం లేదు, డెవలపింగ్ లేదు, అభివృద్ధి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలో